దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజును ఏమంటారంటే విశ్రాంతి దినం అంటారు. ఈ రోజును ఏమంటారు? విశ్రాంతి దినం అంటే అర్థం ఏంటిది అనేది మనము బైబిల్లో చూసుకుందాము. ఆదికాండము 2వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనము మనం ఒకసారి చూద్దాం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తానే చేసినట్టు సృజించినట్టు తన పని అంతటిని విశ్రమించెను. చూడండి, యేసుప్రభువారు ఏం చేస్తున్నాడట? దేవుడు విశ్రమించినట్ట. విశ్రమించడం అంటే అర్థం ఏంటిది? విశ్రాంతి తీసుకుంటున్నాడు అంటే ఇక్కడ మంచిగా మనం వాక్యం చదివితే ఏమో తెలుసా? 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని. ఉమా, నువ్వు చదవాలి ఒక్కొక్క మాట. 2వ వచనం చదువు. 2వ వచనము. ఏం చేసిండట? ఏం చేసిండు? పని చేసిండు. మనమే అనుకుంటాము మనకే గొప్ప పన్నది, పెద్ద పని అనుకుంటాం, కానీ దేవుని కూడా పెద్ద పన్నది. ఏ దేవుడు? సృష్టిని చేసిన దేవుడు కూడా, ఆయన కూడా పని మొత్తం చేసిండట. ఎప్పటిదాకా? శనివారం వరకు ఖతం చేసిండట. ఇక మళ్ళీ తెల్లారికి లేదు. తాను మళ్ళీ చదువు. సంపూర్తి చేసి తాను చేసిన అగో అంటే ఆయన కూడా పని ఉన్నది. ఇప్పుడు మనం కూడా అంటాము సాయంత్రం మా ఇంటికి అతడంటే కొంచెం పని అంట. అంటే నీకు కూడా ఒక పని ఉంటుంది, నాకు కూడా ఒక పని ఉంటుంది. అట్లనే దేవుని కూడా పని ఉన్నదట. మరి ఆయన పని లేనోడా అంటే ఆయన కూడా పని ఉన్నదట. అయితే ఆయన ఏం చేసిండు? ఆయన చేసే పని ఆయన చేసి ఆ 7వ రోజున ఏం చేసినట? ఇది మనం చేయమంటున్నాం అంతే. నేనేమన్నా బలవంతంగా ఎవరి మాట ఇది? దేవుని మాట. దేవుని చేయమన్నది మనం చేయడానికి ఇష్టపడుతున్నాం అంతేగాని నాది కాదు, మీ బలవంతం కాదు, ఎవరు బలవంతం కాదు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు మనం బలవంతంగా చేసినా కూడా అది మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనం మనం చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభావమై ఉన్నాడని. మంచిగా చదవమ్మా నువ్వు. 12వ అధ్యాయం 8వ వచనము. 8వ వచనం. నువ్వు అది కరెక్ట్ కానీ మంచిగా చదవంటున్నావు. కాగా మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభువారు. సన్ అంటే ఎవరు? తెలుగులో కుమారుడు. కుమారుడు అంటే ఎవరు? సన్. సన్ అంటే ఎవరు? కుమారుడు. కుమారుడు అంటే యేసు ప్రభువారు. ఈ రోజున ఏమంటారు? సండే అంటారు. సండే అంటే కుమారుని దినము. ఎవరి రోజు ఇది? అందుకే మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభువారు ఈ రోజుకు రాజుగా ఉన్నాడట. రాజు కాలకాడ ఎవరు ఉండాలి? మనం ఉండాలి. కానీ మనం ఏం చేస్తాంటాం? అయ్యా నువ్వు పని పూర్తి చేసుకున్నా, నా పని ఇంకా పూర్తి ఆలేదు అని మనం అంటాం. ప్రైజ్ ది లార్డ్. మాకు 3 పంపులు ఉన్నాయి. కరెక్ట్ ప్రార్థన టైంలో పంపొస్తా అంటే నిజం. ఎందుకంటే మాకు హౌస్ కూడా లేదు ఇప్పుడు పట్టుకు. కానీ ఏం చేస్తా? ఇచ్చిపెడతా. ఎందుకంటే చెప్పచ్చు నాకు పని ఉన్నది అని. కనుక యేసు ప్రభే స్వయాన దేవుడే ఈ రోజుకు రాజుగా ఉన్నాడట. ఇప్పుడు మనం ఎవరము? ఆయన బిడ్డలము. ఒక ఎమ్మెల్యే వచ్చిందంటే సర్పంచులు ఎక్కడ ఉంటారు? ఎమ్మెల్యే దగ్గరనే ఉంటారు కదా. మరి మనము ఆదివారం మన దేవుని దగ్గర మనం ఉండాలి కదా. లేకుంటే ఆయన ఏమంటాడు? నేనే పని చేసుకొని ముగించుకుంటే నీ పని ఇంకొడతలేదా? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమన్నా మారుతా అనేకమైన విస్తార పనులు. ఇప్పుడే నీళ్ళు కాగబెట్టుకోవాలి నువ్వు. 7 కాగబెట్టుకుంటే ఏమైంది? 6 కాగబెట్టుకుంటే ఏమైంది? ప్రైజ్ ది లార్డ్. కనుక విస్తారమైన పనులు నేను చేస్తలేను కదా. నేనే ఆదివారం వరకు అన్నీ ముగించుకున్నాను. నువ్వెట్లా చేస్తావు? నా బిడ్డవు కదా, నాకు అలకాడు ఉండాలి అంటే దేవుని పాద సన్నిధి అన్నట్టు దాని అర్థం. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుడే ఈ దినమునకు ప్రభువుగా ఉన్నాడు కనుక ఆయన కింద మనం ఉండాలి. ఇంకా కీర్తనలు 5వ అధ్యాయం 7వ వచనంలో. కీర్తనలు 5వ అధ్యాయము 7వ వచనం.
కీర్తనలు 5వ అధ్యాయము 7వ వచనం. త్వరగా మనము ముందుకెళ్ళాలి కనుక, నేనైతే నీ కృపాశయము బట్టి ఆ, నీ బాదరము మందిరములో ప్రవేశించేదను. అది ఈయన ఏమంటాడు తెలుసా? ఈయన ఒక నిర్ణయం చేసుకుంటాడు. ఏమని చేసుకుంటాడు? నేనైతే ఇక ఇవ్వాలచ్చిన రాకుండా మంచిదే, నేనైతే ఒక్కడిని, నాకు మట్టుకు నేనే నీళ్ళుగా పెట్టుకుంటా, నేనే తానం చేస్తే నేనే రెడీగా ఉంటా, నీ మందిరములో నేను అచ్చి కూర్చుంటా గంతే. వాళ్ళు వస్తారా, వీళ్ళు వస్తారా, ఏమైంది ఇంకా వస్తలేరు, ఎప్పుడు వస్తారు అనేది ఇడిచిపెట్టిండు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే అందరికీ మనలాంటి మనసు ఉండదు కదా. ఇప్పుడు మనము ఎంత పెద్దగా ఉన్నాము, ఒక ఒక 5 ఫీట్లు ఉంటాం కావచ్చు కదా. ఇప్పుడు మనకన్నా కిందోళ్ళు ఎన్ని ఫీట్లు ఉంటారు? మనకన్నా చిన్నగా ఉంటారు కనుక మనంత మైండ్ అనుకుంటుందా? మన మైండ్ వాళ్ళ మైండ్ చిన్నదే కనుక మనతో సమానంగా ఉండాలి మనం అనుకుంటా ఉండరు కనుక మనం పగబెట్టి, నేనైతే బిడ్డ నువ్వు వచ్చిన రాకుండా నేనైతే నీ కృపాత చేసిన బట్టి దేవుని దగ్గర ఉంటా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా 52వ అధ్యాయం వచనం చూద్దాము. 52వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పంచని ఓలివ చెట్టు వలె నుండును. చూడండి, ఇక్కడ పచ్చని చెట్టు అది ఎప్పుడు ఎట్లా ఆరిపోకుండా ఉంటుందో, మనము ఈ ఆదివారము దేవుని సన్నిధికి ఎప్పుడైతే అనుభవిస్తామో, ఆ రాజు కాడికి మనం వచ్చినా గనుక ఆయన మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. దీవించిన తర్వాత ఏమవుతుంది? మనము ఈ వారం అంతా పచ్చగా ఉంటాం కానీ ఎండిపోయిన ఆకు లెక్క ఉండము. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా ఉంటామంట? మనము పచ్చని ఒక చెట్టు లెక్క మనం ఉంటామట. ఎండాకాలమైన పచ్చగానే ఉంటాము, వానకాలం పచ్చ ఉంటాం, చలికాలం కూడా. అంటే ఇబ్బందులు లేకుండా మనం ఉంటామట. అందుకే ఏమంటుండు? నేనైతే అంటాడు. అందుకే కదా ఇప్పుడు మనం కూడా ఏమనుకోవాలి? నాకు నేనే. ఎవరు అనేది మనము పెట్టుకోవద్దు. ఎవరు మనతోటి రారు, మన లెక్క ఎవరు ఉండరు కనుక నేనే అంటాడు. ఇంతకుముందు వచనంలో ఏమన్నాడు ఆయన? నేనే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సింగిల్గానే మనము ముందుకు అడిగేలా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇంకా కీర్తనలు 65వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, 65వ అధ్యాయము 4వ వచనం. నీ ఆవరణములో నివసించుటట్లు నీవు ఏర్పరచుకొని ఏడ్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధ లయము చేత నీ మందిరంలోనికి మేలు తృప్తి పొందేదను. చూడండి, మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో అప్పటి నుంచి మనకు తృప్తి స్టార్ట్ అవుతుందట. హల్లెలూయా. తృప్తి అంటే ఏంటిది? అన్ని రకాలుగా మనం అనుకున్నదల్లా సమృద్ధిగా మనకు దొరుకుతుందట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనకు దూపైనప్పుడే నీళ్ళు ఇస్తే ఏమైపోతుంది? తృప్తి అనిపిస్తుంది. అబ్బా చాలా అనిపిస్తుంది. దూపు అవుతుంది అని చెప్పేసి మనము అంటాం. మనలో తాళం వేసుకొని బజారు వేరు, నాకు దూపు అవుతుంది అంటే అత్త నాగు అని వాళ్ళు అన్నారు. వాళ్ళు వచ్చి నీళ్ళు ఇచ్చే వరకు మనకి ఎట్లుంటుంది? పానమంతా అది తృప్తి ఉంటుందా? తృప్తి. అట్లనే మనకు అనుదినము అనుక్షణము ప్రతిరోజు మనకు తృప్తి కలగాలంటే మనం ఏం చేయాలట? దేవుని సన్నిధిలో మనము రావాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక నువ్వు ఏర్పరచుకునేవాడు. ఇప్పుడు మనం ఎవరము? బయట వాళ్ళు మళ్ళీ ఏమంటారు? దేవుని బిడ్డ అంటారా? అంటే ఇప్పుడు మనము దేవుడు మనం ఏర్పరచుకున్నా లేదా? మరి దేవుడు మనం ఏర్పరచుకుంటే మనం ఇంకా దేవునికి మనం లోబడకుండా, ఆయనేమో ఏర్పాటు చేసుకున్నాడు, నువ్వు తప్పకుండా రావాలని దేవుడు అంటాడు. మనం ఏం చేస్తాము? నేను ఇప్పుడు కాదు తర్వాత అంటే ఏమవుతుంది? అక్కడ మనకు తృప్తి అనేది కోల్పోతాం మనమే. ప్రైజ్ ది లార్డ్. కనుక 90వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉన్నది. కీర్తన 90వ అధ్యాయము 2వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషముగా చిరువిము. చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నది? కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము. ఇప్పుడు మనము ఎట్లా రావాలట? కృతజ్ఞత అంటే
ఈ వారమంతా నన్ను కాపాడినవు, నాకు ఎలాంటి కీడు అపాయం రాకుండా నువ్వు కాపాడిన ప్రభా అని మనము కృతజ్ఞతతో వచ్చి ఇక్కడ స్తుతించాలట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకేం చేయాలట? కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము. మనమే ముందు ఉండి మనమే పాటలు పాడాలి. ఈ పాటలు పాడిన వాళ్ళు వెనకొచ్చినేం కాదు, కానీ పాటలు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ముందుండాలి. ఇక్కడ మనకు కృతజ్ఞతలు అంటే దేవుడు వారమంతా మనం కాపాడు గనుక మన కానుకలు మనం చెల్లించాలి. దేవుడు ఎవరిని కాపాడిండు? ఎవరికి వారు కాపాడు గనుక ఎవరిది వారే దేవునికి అప్పగించాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి మనం రావాలట. అంటే మనము తప్పకుండా దేవునికి కానుకలు పట్టుకొని వచ్చి కూర్చొని ఫస్ట్ ఏం చేయాలి? పాటలు పాడాలి. వాక్యం ఏం చెప్తున్నది? కీర్తనలు పాడుచు దేవునికి స్తోత్రాలు, ఆయన పేరిట సంతోషగానం చేయాలట. సంతోషం అంటే ఈ వారమంతా దేవా నన్ను కాపాడినవు, ఈ వారమంతా నన్ను రక్షించినవు, నాకు అనేక రకాల విషయాలలో సహాయం చేసినావు అని చెప్పేసి మనము మన రాజుకు మనం చెప్పాలట. మన దేవుడి వాళ్ళు మనకు రాజు ఆట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలట ఇక్కడ? మరి ఈ మన విశ్వాస జీవితంలో చూస్తే అపోస్తులు కూడా కృతజ్ఞతాస్తుతులే చెల్లించారు. ప్రైజ్ ద లార్డ్. నేనైతే అంటే ఎవరికి వారే. రక్షణ ఎవరిది? మనదే. మన రక్షణ మనమే కాపాడుకోవాలి. పైనుంచి వచ్చింది ఎవరము? ఒక్కలే వచ్చాము. పోయేటప్పుడు ఎవరవుతావు? ఒకలే పోతావు. కనుక మన రక్షణ మనది. యెహోషువను వాళ్ళు అడుగుతారు, అయ్యా మరి మీవో లేని అంటాడు. ఆయన అంటాడు కదా, ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తారో లేదా కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రం మేము సేవిస్తాం. ఎవరి సంగతి మాకు తెలియదు, అక్కర లేదు, అవసరం లేదు. ఎందుకంటే వారిని రమ్మందమన్న వాళ్ళు కారణం చెప్పవాటే. మనం ఎక్కడ ఉండాలట? దేవుని సన్నిధిలో ఉండాలట. సన్నిధికి రమ్మంటేనే కొందరు కోపం వస్తాంటే. నువ్వు తృప్తి పొందమ్మా ఈ వారం అంతా అంటే వాళ్ళకు కోపం వస్తుంది. ఎవరికి వచ్చింది మనకు? మార్త మరియలల్లా మార్త కోపం. అయ్యా నీకు చింత లేదా? ఆమెను పంపిత్తలేవేంది? ఆమె నా సొంత అక్క అన్నట్టుగా నా మాట వింటలేదు, ప్రభు మాట వింటుంది ఏంది? అసలు నీకు పోషించేది అన్ని రక్షణ పైసలు ఇచ్చేది ఇవ్వలే నేను కదా, నువ్వు ఎందుకు దేవుని దగ్గర కూర్చున్నావు అని ఈమె అనుకుంటుంది. కానీ ఆమె ఏం చేస్తున్నది? మేలు. యేసయ్య మాట వింటే నాకు మేలు, యేసయ్య మాట వింటే నాకు తృప్తి. ప్రైజ్ ద లార్డ్. కనుక నువ్వు వచ్చిన రాకున్నా నేనైతే నాకు నేనే తయారైతే నేనే దేవుని కనబడతా అని ఒక తీర్మానం ఎట్లా చేసుకున్నదో మనం కూడా ఒక తీర్మానంతో ముందుకు వద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే మా మరియ ఏమనుకుంటుందో, మార్తే కదా, మరి ఏమనుకుంటుందో, ప్రభు మరి ఇప్పుడు కాకుండా వేరే టైంలో మార్త అంటుంది అని మరియ చెప్పిందా? చెప్పలే. మాటలు మరి అసలు పట్టించుకోలే. నేనైతే అంతే, నువ్వు వచ్చిన రాకుండా నా టైంలో నేను చేసుకుంటా. ఎందుకంటే ప్రభువు చెప్తాడా? ఆయన వచ్చేదే సండే, విశ్రాంతి దినమునకైనా ప్రభువుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక విశ్రాంతి దినమునే అయిన టైంలో మనము పాటించి మనం తృప్తి పొందుదాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.